హలో నమస్తే, నేను మీ దిశిత అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు హార్వెస్ట్ చేయడానికి లోహిత అండ్ లూనా మ్యాక్సీ కూడా వచ్చారు. ఈరోజు మన టాపిక్లో చుక్కకూరని చూద్దామండి. ఇదేనండి చుక్కకూర అంటే. చాలా మందికి చుక్కకూర గురించి తెలీదు. దానికోసం చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో కొన్ని చూద్దామండి. ఈ చుక్కకూరలో విటమిన్ సి, దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా చుక్కకూర తింటే బాడీ వెయిట్ని అనేది అదుపులో ఉంచుకోవచ్చు. ఇది టేస్ట్కే కాదండి, చుక్కకూరలో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా చుక్కకూరలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అందువల్ల వారంలో 2 లేదా 3 సార్లు చుక్కకూరని ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్తహీనత సమస్య మన దరి చేరదు. అలాగే జీర్ణ వ్యవస్థ సంబంధించిన సమస్యలను కూడా ఇది మెరుగుపరుస్తుంది. తరచు చుక్కకూరని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా ఉంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు మన దరి చేరకుండా చేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు ఖచ్చితంగా చుక్కకూరని తీసుకోవాలి. తద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి దరి చేరకుండా చేస్తుంది. ఇంకా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదండి, వాటిని కూడా దూరం చేస్తుంది. మరియు క్యాన్సర్ వచ్చే రిస్క్ సైతం తగ్గించే ఇది అన్నది ఈ చుక్కకూరకు ఉంటుందంటండి. అంతేకాకుండా ఇది రేచీకటిని రాకుండా చేస్తుంది. ఈ కామెర్లు వంటి వ్యాధి ఉంటుంది కదండి, వాటిని తగ్గించే గుణాన్ని కూడా ఈ చుక్కకూర కలిగి ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ చుక్కకూర తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. వీటిలో బీటా కెరోటిన్ అండ్ లూటిన్ కూడా ఉంటాయట. ఐరన్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఓకేనండి, ఇదిగోండి మేము కోసాం కదా, కొంచెమే వచ్చింది చుక్కకూర, ఇంతే వచ్చింది. దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని చెప్పాను కదా. ఓకేనండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.